సో, ఈరోజు మనం చెప్పుకుంటున్న చాప్టర్ పేరు 'యోగా ఆఫ్ గ్రాటిట్యూడ్' కృతజ్ఞత భావ యోగము అనే చాప్టర్ అన్నమాట. సో, ఆహ్, కృతజ్ఞత భావము అనేది మనలో సృజనాత్మక శక్తిని మేల్కొల్పుతుందంట. ఎంత కష్టతరమైన సమస్య ఆహ్, ఉన్నా దాన్ని అధిగమించాల్సిన ఆ కష్టతరమైన పరిస్థితిని కృతజ్ఞత భావం ఉండడం వలన మనం ఈజీగా అధిగమిస్తాము అనేది ఇక్కడ. సో, ఆహ్, ఇంక ముందుకు వెళ్దాం. సో, ఇక్కడ ఆహ్, దేవాని చెప్తోంది. తనకిప్పుడు కొత్త వ్యాపకం ఏంటి? గ్రూప్ మెడిటేషన్ చేయడము, వేరే లోకాలకి వెళ్ళడం. సో, ఆహ్, ఒకవైపు తన కొత్త వ్యాపకం నడుస్తోంది. ఇంకా ఊరు పరిస్థితులు అలాగే సాగుతున్నాయి. సో, ఎంత గొప్ప గ్రూప్ మెడిటేషన్స్ జరుగుతూ ఉన్నా ఊర్లో పరిస్థితుల్లో మాత్రం ఎటువంటి మార్పులు లేవంట. కానీ మా ఇంటి వరకు పరిస్థితులైతే మారాయి. ఇంట్లో వాళ్ళు కొంచెం అంతగా ఫీల్ అవ్వట్లేదు. ఊర్లో జరుగుతున్న దాన్ని. కానీ అప్పుడప్పుడు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వీళ్ళిట్లా మోసం చేస్తున్నారు, కష్టపెడుతున్నారు అని. సో, ఎంత గ్రూప్ మెడిటేషన్స్ జరుగుతూ ఉన్నా, నేను ఈ ఊర్లో పరిస్థితుల గురించి అదే వింటున్నాను. ఆ కంప్లెయింట్సే వింటున్నాను. ఆహ్, వాళ్ళ చెడు గురించి వింటూ ఉన్నాను. సో ఎంతో గ్రూప్ మెడిటేషన్స్ జరుగుతూ ఉన్నా, మా ఊర్లో పరిస్థితులు పెద్దగా మారలేదు. ఆహ్, సో, నేను ఆహ్, నేను తప్పించుకోవడానికి ఇట్లా ధ్యానానికి, గ్రూప్ మెడిటేషన్స్‌కి వెళ్తూ ఉన్నాను. సో, కానీ నేను నమ్మిందేంటంటే ఆహ్, ఈ గ్రూప్ మెడిటేషన్స్ వలన అందరిలో ఉండే ఆ కాంతి, ఆ లోపల ఉండే కాంతి ఊర్లో పాజిటివ్ మార్పు తీసుకొస్తుంది అని. కానీ లోపల ఆహ్, ప్రపంచానికి, బయట ప్రపంచం వాస్తవంలోకి రావడానికి టైం పడుతుంది. ఆహ్, అంటూ చెప్తూ వచ్చింది. సో, ఒకరోజు ఏమైందంటే ఇక కథలోకెళ్దాం. సో, ఆహ్, ఒకరోజు పూరి ఇంటికెళ్ళింది. ఆ రోజు ఇంక ఈమెకు పూరి మంచోళ్ళ పైన కూడా నెగెటివ్ కామెంట్స్ చెప్తూ ఉందంట. ఊర్లో ఉండే మంచి వాళ్ళ పైన కూడా. ఇంకా ఈమెకింక పేషెన్స్ సహనం వెళ్ళిపోయి ఆహ్, పూరిని తిట్టేసింది. "నీకీ కృతజ్ఞత భావం అనేదే లేదా? అందరిలో నెగెటివ్ చూస్తావు" అని చెప్పింది. ఆహ్, ఎవరు తిట్టింది? దేవాని. దేవాని తెలుసు కదా మనకు పుస్తక రచయిత. సో, ఆమె పూరి ఇంటికి విజిట్ చేస్తూ ఉంది. సో, ఒకరోజు ఇలాగే మాటల మధ్యలో పూరి అందరి మీద కంప్లెయింట్ చేస్తూ ఉంటుంది. ఈమెకింక విసుగొచ్చేసి తిట్టింది. "నీకు కృతజ్ఞత భావం అనేదే లేదా? అందరి మీద నెగెటివ్‌నే చెప్తూ ఉంటావు" అంటే, "కృతజ్ఞత భావమా? దేనికోసం ఉండాలి అందరి మీద" అని అనింది. ఇంక ఈమేం వివరణ ఇవ్వకుండా అక్కడి నుంచి లేసి వెళ్ళిపోయింది. ఇంక అంతే కదా! మనకు డిస్టర్బెన్స్ కలిగితే మనము ఆ డిస్టర్బెన్స్ మైండ్ అంతా అలా డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. దాన్ని కూల్ చేసుకోవడానికి దేవాని ఆహ్, ఇంకా అడవికి ధ్యానానికెళ్ళింది. సో, ఆమె ఆశ్చర్యానికి అడవికి అక్కడికెళ్తే అక్కడ సోమ ఉందన్నమాట. సోమ ఆమెను పలకరించి ఏంటి విషయాలు, పూరి విషయం ఏంటి ఇవన్నీ అడిగిందన్నమాట. సో, ఆల్రెడీ లిటిల్ మాస్టర్స్ తెలుసు కదా! ఏం చేయాలి? ఏం జరుగుతోంది అని. ఈమె అంత బాగుంది. ఎట్లా చెప్పినా ఈమె కళ్ళల్లోని నిజాన్ని చూసి ఆహ్, ఈమెకు ఇంకా మంచి జ్ఞానం చెప్తా ఉందన్నమాట. నీకు ఫ్రస్ట్రేషన్‌కి కారణము నువ్వు ఆమె దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నది. నువ్వు ఆమె దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావు. ఆమె ఇట్లుండాలి, అట్లుండాలి, ఆమె మారాలి, ఈమె మారాలి అని నువ్వు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావు. అదే నీకు ఫ్రస్ట్రేషన్‌ని కలిగిస్తుంది. నీకు తెలుసా? నీకు తెలుసు. ఆహ్, నువ్వు ఒకే ఒక మనిషిని మార్చగలవు. అది నువ్వొక్కటే. నువ్వు ఒకే ఒక మనిషిని మార్చగలవు. అది నువ్వొక్కటే. నువ్వు ఇంకొకరిని ఎవరిని మార్చలేవు. సో, నిజానికి నువ్వు సహనాన్ని
అలాగే జడ్జ్‌మెంట్ చేయకుండా ఉండడాన్ని నేర్చుకోవాలి అని సోమ చెప్తుందనమాట. ఆహ్, అప్పుడు దేవాని అంటుంది, "అవును నువ్వు కరెక్ట్. థాంక్స్ నాకు గుర్తు చేస్తున్నందుకు" అంటుంది. అప్పుడు ద సోమ అంటుంది, "మనం అందరికి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. మాత నాకు ఎన్ని సార్లు విషయాలు గుర్తు చేస్తుందో" అని చెప్తోందీమె. సో, సరే నీకొక కథ చెబుతా. అది ఈ మధ్యలోనే జరిగింది. ఇక్కడ ఊర్లో ఒక మనిషి ఉండేవాడు. అతని పేరు కలాం. సో, అతను అక్కడ దగ్గరలో ఉన్న ఒక ఆశ్రమానికెళ్ళి కొంచెం గొప్పగా డొనేషన్ ఇచ్చి తన పేరు చెప్పుకోవాలి అనుకున్నాడు. తనకు మంచి పేరొస్తది దానం చేసినానని గొప్పగా దానం చేద్దామని వెళ్ళాడు. అతని స్వభావం ముందు తెలిసిన గురూజీ ఏం చేశాడంటే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వెళ్ళి దాక్కుని శిష్యులతో చెప్పించాడు. గురువు లేడు అని చెప్పించాడు. చెప్పించి కావాలంటే మీ దగ్గర ఇంకొక ఒక గొప్ప ఆవిడ ఉంది. ఆవిడని అని చెప్తాడనమాట. సో, ఇతనికి బాగా కోపమొస్తుంది ఆ గురువు మీద. తిట్టుకుంటాడు. ఏంటి నేను బాగా వచ్చి డొనేట్ చేద్దాం అనుకుంటే ఈయన లేడు. అది తెలిసుండాలి కదా! ఒక గొప్ప వ్యక్తి వస్తున్నాడు. డొనేట్ చేయడానికి ఉండాలి గదా! అని ఈయన తిట్టుకుంటాడు. సరే ఆ శిష్యుడు ఏం చెప్పుంటాడు దగ్గరలో ఒక పెద్ద గొప్ప ఆవిడ ఉంటది. ఆహ్, హ్మ్. "నువ్వు కలు" అంటే గొప్ప ఆవిడనా? సర్లే ఓకే చూద్దాం అనుకుని ఇంకా ఏదో వెళ్తాడు. సో, మాత తెలుసు కదా! ఆ గొప్ప ఆవిడ మాత అన్నమాట. మాత దగ్గరే తనని పంపించి ఉంటారు. సో, మాత తన దగ్గరొచ్చిన ఎవరిని కూడా వాపస్ పంపించదు. సరే రండి కూర్చోండి మధ్యాహ్న భోజనం చెయ్యండి అని ఆయన కూర్చోబెట్టుకుంటుంది. అతను క్రాంకీ అన్నమాట. ఉత్త కంప్లెయింట్‌లు చేసేవాడు. లోపల సోమ, సీతమ్మ వంట వండుతున్నారు. ఇతను కూర్చొని కంప్లెయింట్‌లు చేసుకుంటూ కూర్చున్నాడు. అతని ఆరోగ్యం గురించి, భార్య పిల్లల గురించి, ఆ గురువు గురించి ఆహ్, ఈ ఎంత పొగరు ఆ గురువుకి. ఆహ్, అని ఇట్లా అందరి మీద కూడా కంప్లెయింట్‌లు చేసుకుంటూ కూర్చున్నాడు. అతనికి అందరిలో కూడా తప్పులు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా మన సోమకి అనిపిచ్చింది. మాత ఇతన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తుందబ్బా! ఇంత విసుగు కలిగిస్తున్నాడు ఈ మనిషి అనుకునింది. ఇప్పుడు మాత ఏం చేసిందంటే, "సోమ నువ్వు వంట వండు. నేను ఆయన దగ్గరికెళ్ళి కూర్చుంటాను" అని చెప్పి ఆయన దగ్గర వెళ్లి ఓపికగా నేను చెప్తున్నవన్నీ వినింది. తర్వాత సోమ వాళ్ళకి ఆహారం పెట్టినప్పుడు, ఆయన ఆహారం గురించి కూడా కంప్లెయింట్, "అబ్బా! ఇది చాలా స్పైసీగా ఉంది. నా నోరు మండిపోతా ఉంది" అని అంటాడనమాట. అంటే మాత "సరేలే నెక్స్ట్ టైమ్ బాగా చేస్తాము" అంటుంది. సో, అతను కంప్లెయింట్ చేస్తాడు, "మీ వంట ఏం బాలేదు. నా నోరు మండిపోతుంది. చాలా కారంగా ఉంది" అంటే, మాత "సరే నెక్స్ట్ టైమ్ మంచిగా చేస్తాంలే" అంటుంది. సో, ఇంక సోమ అయితే మనసులో అనుకుంటుంటుంది. నెక్స్ట్ టైమ్ ఈ మనిషి రాకుండా ఉంటే బాగుండు. ఆహ్, చాలా విసిగిస్తున్నాడు. వెళ్ళిపోతే చాలబ్బా ఈ మనిషి అనుకుంటుంది. సో, అతను వెళ్ళిపోయే టైంకి మాత అతన్నంటుంది, "మా వెంట వస్తారా? మేమిక్కడ పక్కన దగ్గరలో ఒక వ్యక్తికి మిగిలిన ఆహారాన్ని ఇస్తాము. మీరు వస్తారా మాతో?" అంటే, సర్లే అని వస్తాడు మామూలుగా. అంత ఇష్టం లేకుండా ఊకే వస్తాడు. సో, అక్కడ వెళ్ళింది ఎవరి దగ్గరికంటే బదారి అనే ఒక వ్యక్తి ఇంటికనమాట. అతను వృద్ధుడు. ఆహ్, సో, అక్కడికెళ్ళాక అర్థమైంది సోమాకి. ఓహ్! మాత ఇక్కడేందో ప్లానేసింది. అందుకే ఇక్కడ పిలుచుకొచ్చింది అని. సో, బదారి అనే వృద్ధుడి ఇంటికెళ్తే ఆహ్, అతను ఎవరు అంటే అతను మామూలుగా బాగా వృద్ధుడు. విరిగిన కుటీరంలో ఉంటాడు. చూపు కూడా సరిగ్గా లేదు. అతని భార్య తొందరగా ఈ మధ్యలోనే చనిపోయింది. పిల్లలెక్కడో దూరంలో ఉన్నారు. సో, అంత కష్ట పరిస్థితిలో అయినా అతను ఎంతో ఎప్పుడూ ఆనందంగా ఉంటాడంట. ఆహ్, అంత ఆనందంగా ఉండే వ్యక్తిని మనం ఎప్పుడు కలిసి ఉండలేదు. ఎప్పుడు కూడా కృతజ్ఞత భావంతో ఉంటాడంట. ప్రతి చిన్న విషయానికి కూడా అతను కృతజ్ఞత భావంతో ఉంటాడంట. సో, ఆహ్, మాత వెళ్ళినప్పుడు అతను ఎంతో కృతజ్ఞత భావంతో, "ఓహ్! మీరు నా కోసం వచ్చారా? థాంక్ యూ. నా కోసం ఫుడ్ తెచ్చారా? థాంక్ యూ" అంటూ ఆ వృద్ధుడు చెప్తున్నాడనమాట.
ఆహ్, సో, ఆహారం తింటూ అతను ఏమంటాడంటే, "మీ ఆహారం చాలా టేస్ట్‌గా ఉంటుంది. మీ ఆహారము నాకు నాలో ఉన్న అనారోగ్యాన్నంతా తొలగించేస్తుంది" అని అంటాడనమాట. ఆహ్, నేనెంత అదృష్టవంతుడిని. నాలాంటి ఆహ్, ఒక పేద ఆత్మకు మీరు ఆహారాన్ని తీసుకొచ్చారు అని అంటాడనమాట. అప్పుడు మాత అంటుంది, "మీరు పేద ఆత్మ నా పూర్ సోలా మీరు చాలా గొప్ప ఆత్మ. సో, ప్రపంచంలోని గొప్ప సంపద అంతా మీ వేరే దగ్గర ఉన్నా కూడా మీరు దాన్ని తీసుకోవట్లేదు." మాత ఒకసారి చెప్పినిందంట సోమాకి. అతని కళ్ళు సరిగ్గా లేవని విన్నాం కదా ఇందాక. సో, మీ మీ కళ్ళను బాగు చేస్తాను, బాగు చేయనా అంటే, "వద్దు మాత, మిమ్మల్ని నా అంతర్దృష్టితో చూసాను. ఇంకేం చూడాలి ఈ ప్రపంచంలో? నాకేం కళ్ళొద్దు" అంటాడు. ఆహ్, సో, ఆహ్, ఆహ్, ఏమి ఆశిస్తూ ఉంటాడు ప్రాపంచిక విషయాలు. తన ఉన్న గుడిసెలో ఆనందంగా ఉంటాడు. ఏ కంప్లెయింట్లు లేకుండా. సో, తను ఉన్న వాటితో చాలా ఆనందంగా ఉంటాడు. ఎందుకంటే, తన లోపల ఉన్న దాన్ని మేలుకొలుపుకున్నాడు. సో, ఆ లోపల దానితో కనెక్ట్ అయ్యి ఉంటే, మేలుకొని ఉంటే, దానికి అన్నీ పర్ఫెక్టే. దానికేమి తక్కువుండదు. సో, మాత అతనికి ఆహారం వడ్డించింది. అతను ఆహ్, ఎంతో ఆనందంగా ఆహ్, హ్మ్, కృతజ్ఞత భావంతో మాత వడ్డించినందుకు తీసుకున్నాడు. తర్వాత కలాం అక్కడ చూస్తున్నాడు. అంతా గమనిస్తూ ఉన్నాడు. మొఖం అతనిది కొంచెం చేదుగా మొఖం పెట్టుకొని కూర్చొని చూస్తూ ఉన్నాడనమాట. తర్వాత అది చూస్తూ అతను గొణుగుతాడు. ఈ మనిషి దగ్గర ఏముందని ఆహ్, గుడ్డోడు, ఆహ్, వీక్‌గా ఉన్నాడు. ఆహ్, ఇంకా ఆహ్, ఊడి ఊడిపోయేటట్టు ఉండే కుటీరము. ఆహ్, ఏముందనబ్బా అతని దగ్గర కృతజ్ఞత భావంతో ఉండడానికి అని గొణుగుతాడు. అతని గొణుగుడు ఆ మనిషికి వినిపిస్తుంది. విన్న ఆ వ్యక్తి ఆహ్, ఏమంటాడంటే ఆహ్, "నేను బతికున్నాను. అది చాలదా? నేను ఈ విశ్వం యొక్క ప్రేమని నా హృదయంలో ఫీల్ అవుతున్నాను. ఇది చాలదా నాకు ఆహ్, కృతజ్ఞత భావంతో ఉండడానికి" అంటాడు. నేను అసలు ఏమి లేదు ఆ వ్యక్తి దగ్గర. కానీ నేను బతికున్నాను కదా! దీనికి కృతజ్ఞత వద్దా? ఈ విషయం యొక్క ప్రేమని ఫీల్ అవుతున్నాను కదా! ఈ కృతజ్ఞత వద్దా? అని అంటాడు. సో, ఆహ్, అతనికేం అర్థం కాదు. ఇంక మొత్తానికి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. అలా జరిగిన తర్వాత కలాము ఆ ఒక్కసారే కాదు మళ్ళీ ఇంకొకసారొస్తాడు. మళ్ళీ ఇంకోసారి మాత అలా ఆ రోజు కూడా ఆహారం అతన్ని వడ్డిస్తే ఈసారి ఏమంటాడంటే, "ఈ వంటలో టేస్టే లేదు" అని అంటాడు. అప్పుడు మాత ఏమంటుంది, "సరే నెక్స్ట్ టైమ్ బాగా చేస్తాంలే" అంటుంది. ఆ! లోపల సోమాకేమో కోపమొస్తుంటుంది. ఈ వ్యక్తి మాత అన్ని సార్లు మేము ఒకేలాగా చేస్తాము. ఈ మసాలాలన్నీ మాతానే స్వయంగా తయారు చేస్తుంది. ఆహ్, ఇతనికేమో ఒకసారేమో కారం అంటాడు, ఒకసారేమో టేస్టే లేదంటాడు. అని తిట్టుకుంటుందనమాట ఈమె. సో, అలాగే ఈసారి కూడా ఆహారం ఉంది. మనము ఆహ్, ఆహ్, అతనికి వెళ్లి ఇచ్చొద్దాము. హ్మ్. బదారికి అని అంటారు. బదారి. సో, ఆహ్, ఈసారి కూడా బదారి ఎంతో కృతజ్ఞత భావంతో ఆహారాన్ని తీసుకుంటాడు. ఆహ్, "ఎంత బాగుంది" అంటాడనమాట. అప్పుడు కలాం అంటాడు, "అసలు ఆ ఆహారంలో టేస్టే లేదు. నువ్వు దాన్ని ఎందుకు పొగుడుతున్నావు" అని అంటాడు. అప్పుడు బదారి అంటాడు, "మాత తెచ్చిన ఫుడ్డు ఎప్పుడు పర్ఫెక్టే. నువ్వు టేస్ట్ చెయి, టేస్ట్ చేయకపో. తను ఏదైతే ఆహారం నాకిస్తా ఉందో, తను ప్రేమతో ఇస్తా ఉంది. ఆ ప్రేమ అది విశ్వం యొక్క ప్రేమ. ఆ ప్రేమ నన్ను బతికుంచుతా ఉంది. దానికోసం నేను ఎంతో కృతజ్ఞత భావంతో ఉన్నాను" అని అంటాడనమాట బదారి. ఈ కలాం అతను తిట్టుకుంటాడు. ఇతను ఒక పిచ్చోడు అనుకుని అనుకుని వెళ్ళిపోతాడు. అలా మళ్ళీ కొన్ని వారాల తర్వాత ఆ కలాం మళ్ళీ వస్తాడు. సో, ఆహ్, మళ్ళీ అతనికి అదే ఆహారం పెడతారు. అతను మళ్ళీ
ఈసారి ఏం కంప్లెయింట్ లేకుండా తింటాడు. అతనిలో మెల్లగా మార్పులు కనిపిస్తోంది అనేది వీళ్ళు గమనిస్తారనమాట. వాళ్ళు పెట్టిన ఆహారాన్ని ఊకే తింటాడు. తర్వాత అతను ఇంకా మళ్ళీ బదారి దగ్గరికెళ్తున్నామా అనని వెళ్తారు. వెళ్తే ఈసారి ఆహ్, కలాం ఏం చేస్తాడంటే, వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఆ గుడిసెని గమనిస్తూ ఉంటాడు. ఈ గుడిసెని ఎక్కడెక్కడ రిపేర్ జేయాలి నేను? ఎక్కడెక్కడ రిపేర్ చేయగొచ్చు అని. సో, మొదట్లో ఆ ఒక వ్యక్తికి కంప్లెయింట్‌లు కనిపించే వ్యక్తికి ఇప్పుడు ఏం చేయాలి అనేది కనిపిస్తోందనమాట. ఆ గుడిసె వైపు చూస్తాడు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే. ఆహ్, సో, గమనించి ఓకే. ఇక్కడ రిపేర్ చేయాలి అని గమనిస్తాడు. అంటే అక్కడే అతనిలో మార్పొస్తుంది. దాని తర్వాత ఎన్నో సార్లు ఆ బదారి దగ్గరికి డైరెక్ట్‌గా మాత వాళ్ళు లేకుండానే డైరెక్ట్‌గా బదారి దగ్గరికెళ్ళడము, అతనితో మాట్లాడడము, అతని కుటీరాన్ని బాగు చేయడం. సో, అలా చేస్తూ ఉంటాడనమాట. ఒకసారి మాత బదారిని కలవడానికి వెళ్ళినప్పుడు, బదారి తన ఫీలింగ్ మాతకు చెప్తున్నాడు. "మీకు ఎంతో కృతజ్ఞత. కలాంని నన్ను పరిచయం చేసినందుకు. అతను నాకు గత జన్మలో కొడుకులాగా ఆహ్, మా ఇద్దరి మధ్యలో ఏదైతే మిగిలి ఉండిందో కర్మని అది పూర్తయింది. సో, ఈ ఇప్పుడు ఈ మధ్య నా దగ్గర అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. ఆహ్, ఏది ఇక్కడ రిపేర్ చేసే అవసరం లేకపోయినా, ఏదో ఒక కారణంతో వస్తుంటాడు. ఆ రిపేర్, ఈ రిపేర్ అని చేస్తూ ఉంటాడు. నా నా పిల్లల కన్నా ఎక్కువ కేర్ నాకు తీసుకుంటున్నాడు. ఆహ్, మీకు తెలుసు. నేను రూఫ్ లీక్ అవుతున్నా అదేం పట్టించుకోను. కానీ అతను వస్తాడు, మాట్లాడతాడు. అది నాకెంతో గొప్పగా అనిపిస్తుంది. అతను అతని జీవితంలో కూడా అతనికి ఏదైనా కష్టాలున్నాయి. నా దగ్గరకొచ్చి తన కష్టాలన్నీ చెప్పుకుంటూ ఉంటాడు. కంప్లెయింట్స్ చేస్తూ ఉంటాడు. నేను ఆ జీవితానికి ఇంకొక వైపు నుంచి చూడు అని చెప్తూ ఉంటాను. సో, అతనికి నా మాటల వలన కొంచెమైనా పాజిటివ్ సైడ్ చూడడం వస్తే నేనెంతో ఆహ్, ఆహ్, అదృష్టవంతుడిని అని అనుకుంటాడనమాట. ఆహ్, బదారి మాతకు చెప్తూ ఉన్నాడు. సో, మీరు చేసింది చాలా కొంత కాదు. ఎంతో మార్పుని తీసుకొచ్చారు. అతని క్యారెక్టర్‌లో ఒక గొప్ప మార్పుని తీసుకొచ్చారు. సో, మీరేదైతే కృతజ్ఞత భావం ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉన్నారో, మా బతికున్నాను చాలదా, ప్రేమని ఫీల్ అవుతున్నాను చాలదా, అని ప్రతి చిన్నదానికి ఎంతో కృతజ్ఞత భావం మీరు ఫీల్ అవుతున్నారు కదా! మీ ఫీలింగ్ వలన అతనిలో మార్పొచ్చింది. అతని ఆలోచన విధానంలో, వ్యక్తిత్వంలో మార్పొచ్చింది అని ఆహ్, ఆహ్, మాత అతన్ని పొగుడుతుందనమాట. సో, సోమ అంటా ఉంది. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారంట. ఎవరు బదారి, కలాం అనే ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. సో, ఎప్పుడైతే బదారి మరి భౌతిక శరీరాన్ని చాలించి వెళ్ళిపోయాడో, అప్పుడు కలాం మాతని చూడ్డానికొచ్చాడంట. మాత అతని దగ్గర కూర్చునింది. అతని నోటి నుండి ఒక్క కంప్లెయింట్ లేదు. ఆహ్, ఒక నెగెటివ్ స స ఒక సజెషన్ లేదు. ఒక నెగెటివ్ థాట్ లేదు. సో, ఆ బదారితో కలవడం వలన అతనిలో అంత గొప్ప మార్పొచ్చిందనమాట. సో, ఆహ్, బదారి మాత గైడెన్స్‌తో ఆహ్, అతనికి కృతజ్ఞత భావము అనేది నేర్పించాడు. ఇప్పుడతను ఆ కలాము ఎంతో మారిన వ్యక్తిగా మారాడు. ఆ రోజు మరి వెళ్ళే రోజు ఆహ్, కలాము కన్నీటితో నేను మీకెంత కృతజ్ఞతతో ఉన్నాను. నాకు బదారిని పరిచయం చేశారు. ఆహ్, నేనతనికి కొంత సేవ అందించుకోగలిగాను. అది నాకెంతో ఆనందంగా ఉంది. సో, ఎవరు కూడా నా పరిస్థితిని అంత చక్కగా వినలేదు. నేనాయన్ని చాలా మిస్ అవుతున్నాను అంటూ చెప్తాడనమాట. సో, కలాం వెళ్ళిన తర్వాత కలాం గురించి సోమతో ఇలా అంటుందంట. అతను బదారికి కాస్త రుణపడి ఉన్నాడు. ఆ రుణపడి ఉండడమే అతనిలో ఆ నెగెటివ్ జీవితం పట్ల నెగెటివ్‌గా చూడడానికి కారణమైంది. బదారి పట్ల కలాము రుణపడి ఉన్నాడు గత జన్మల్లో. కాబట్టి ఆహ్, ఆ బ్యాలెన్స్ ఉండడం వలన అతనికి జీవితాన్ని నెగెటివ్‌గా చూడడం అనేది వచ్చింది.
సో, బదారిని కలవడం వలన మాతకు తెలుసు. ఆ బదారిని కలవడం వలన అతని గత జన్మ అప్పు తీరుతుంది. ఈ నెగెటివ్ ఆలోచన కూడా అతని నుంచి వెళ్ళిపోతుంది అని. సో, అదే ఇప్పుడు పూర్తయింది. సో, మాత టే మాత యొక్క టీచింగ్ కేవలం కలాంకొక్కటే కాదు. ఆహ్, నాకు కూడా అక్కడ. ఎందుకంటే నాకు కూడా సహనం లేకుండింది ఈ కలాంని భరించడము. ఎప్పుడు కంప్లెయింట్ జేస్తాడు, నెగెటివ్ వ్యక్తి అని ఉండేది. మనము ఎంత తొందరపడి జడ్జ్ చేస్తూ ఉంటాము, ఎంత అసహనంతో ఉంటామో, నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా, ఒక గైడ్ చేయకుండా, నన్ను మాటలతో సరిదిద్దకుండా, ఈ ఈ పరిస్థితి నుండి, సిట్యుయేషన్ నుండి నన్ను నేను మార్చుకున్నాను. సో, ఎన్ని సార్లు కలాం గురించి నేను మాతకు కంప్లెయింట్ చేసున్నాను. ఆహ్, అతను మళ్ళీ రాకుంటే చాలా అని ఎన్ని సార్లు అన్నాను. కానీ అప్పుడు మాత చెప్పిందంట, "వెయిట్ చెయ్యి. ఎలా ఎలా మారుతాయో పరిస్థితులు చూడు" అని. సో, ఒక ఆహ్, ఇది చదువుతున్నప్పుడు అనిపించింది. ఒక బ్రహ్మజ్ఞానికి త్రి బ్రహ్మజ్ఞాని త్రికాల జ్ఞాని. గతం తెలుసు, ఇప్పుడు జరుగుతున్నది తెలుసు, భవిష్యత్తు ఏం జరుగుతుందో తెలుసు. కాబట్టి ఆహ్, ఒక బ్రహ్మజ్ఞాని కూల్‌గా ఉంటాడు. ఆహ్, ఉన్నతాన్ని తిట్టుకుంటూ, కంప్లెయింట్ చేస్తూ ఉండడు. ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి వాళ్ళు కూల్‌గా ఉంటారు అని అనిపించింది. సో, ఈ విధంగా దేవాని మాత మనందరికీ టీచ్ చేస్తుంది. సో, మనందరికి తెలియకుండానే మన హృదయాన్ని తను తెరుస్తుంది. సో, మాత చెప్పిందంట, ఎప్పుడైతే మనము కృతజ్ఞత భావాన్ని ప్రాక్టీస్ చేస్తామో, మన హృదయం అనేది ఓపెన్ అవుతుంది. దాని ద్వారా ప్రేమ ప్రవహిస్తుంది. సో, ప్రేమ అన్నది అన్ని మంచి విషయాలకు ఆహ్, కారణం అది. సో, ఆ ప్రేమ అనేది లేకపోతే మనము అన్నిట్లోనూ ఉన్న సత్యాన్ని మనం చూడలేము అని సోమ చెప్తా ఉందనమాట. సో, ఇంకా ఇలా ఆహ్, ఇంకా ఇంకేం చెప్పిందంటే దేవాని అయితే ఇంకా మాత ప్రెజెన్స్‌ని అక్కడ ఫీల్ అవుతోంది సోమ చెప్తున్నప్పుడు. కృతజ్ఞత భావం అన్నది మనకు విషయాల్ని ఉన్నది ఉన్నట్లు చూడ్డానికి హెల్ప్ చేస్తుంది. సో, ఎందుకు అంటే ఏదైతే మన కోసం వస్తుందో ప్రతి పరిస్థితి అది ఎంత కష్టతరమైనా సరే, అవన్నీ మనకెందుకొస్తాయి అంటే ఒక లక్ష్యంతో వస్తాయి. మనల్ని మేల్కొల్పడానికి. సో, ఎంత కష్టతరమైన పరిస్థితొచ్చినా సరే దాని దానికొక పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. పాజిటివ్ కారణం ఉంటుంది. మనకేదో మేలు చేయడానికే వచ్చి ఉంటుంది. సో, మనం చూసే దృష్టిపై ఉంటుంది. కృతజ్ఞత భావం అన్నది మనల్ని విషయాల్ని ఉన్నది ఉన్నట్లు చూసేటట్టు చేస్తాయి. సో, ఏది మన కోసం వచ్చినా అది ఎంత కష్టమైనా సరే మనల్ని మేల్కొల్పడానికి లేదా మనకేదో లాభం తీసుకురాడానికే మన కోసం వచ్చుంటుంది అని చెప్తుందనమాట. సో, ఇంకా దేవాని ఇంకొన్ని సంఘటనలు చెప్తుంది. నేను ఫస్ట్ టైము మిథిలాకి వచ్చినప్పుడు ఎవరు సోమ. సోమ దేవానితో మరికొన్ని సంఘటనలు చెప్తోందనమాట. సోమ మనకెవరు తెలుసు కదా! సీతమ్మ యొక్క సర్వెంట్. సో, సీతమ్మకు పెళ్లి ముందే ఈ సోమ అనే ఆహ్, ఒక సర్వెంట్ అక్కడ జాయిన్ అయ్యి ఉంటుంది కదా! సో, సోమ చెప్తుందంట, "నేను మిథిలాకి రాకముందే సీతమ్మ విషయంలో ఒకటి జరిగిందంట. అప్పుడు కథలు కథలుగా అక్కడ సర్వెంట్స్ కిచెన్ టైమ్‌లో మాట్లాడుకునేవాళ్ళు. సో, ఒకసారి కరువు కాటకాలొచ్చాయంట మిథిలాలో. అప్పుడు ఆహ్, ఊర్లో జనానికి సరిగ్గా ఆహారం లేదు. దానికి కారణంగా జనక మహారాజు, సునయన మాత కూడా ఆహారం సరిగ్గా తినేవాళ్ళు కాదంట. వాళ్ళ దగ్గర ఆహారం ఉన్నా కూడా, అరే! మా రాజ్యంలోని ప్రజలకు ఆహారం లేదు. మేమెలా తింటాము అని వాళ్ళు తినేవాళ్ళు కాదంట. సో, అలాంటి కష్టతరమైన పరిస్థితుల్లో మాత ఒకసారి ఏమనిందంట, జనం ఎంత హ్యాపీ అవుతారు కదా! ఒక్కసారి కరువు కాటకారాలు పోయి వర్షాలు బాగా వస్తే అని అనుకునిందంట.
వెంటనే మాత ఏమనిందంట, "లేదు లేదు. అది వెళ్ళిన తర్వాత ఎందుకు? కరువు వెళ్ళిన తర్వాత ఎందుకు?" అని చెప్తూ తనని తను కరెక్ట్ ఏం చేసిందంట, "ఇప్పుడే కృతజ్ఞత భావంతో ఉన్నాం మనము. ఆ! ఇప్పుడు ఈ క ఆహ్, ఈ ఇప్పుడు ఇప్పుడున్న ఈ చిన్న ఆహారానికి, ఈ కష్టతరమైన పరిస్థితుల వలన కొత్త కొత్తవి కనుక్కుంటాం గదా! దానికోసము ఆహ్, ఇప్పుడే కృతజ్ఞత భావంతో ఉన్నాము. ఇప్పుడున్న పరిస్థితికి మేము కృతజ్ఞత భావంతో ఉన్నాము" అంటూ మాత అనిందంట చిన్నప్పుడు. ఆహ్, ఇ ఇప్పుడు ఉన్న ఇంత ఆహారానికి కొంత ఆహారానికి కూడా అబ్బా! ఇంత ఆహారం ఉంది గదా! అంటూ తన కృతజ్ఞత భావం చెప్పిందంట. తర్వాత ఈ ఈ పరిస్థితి వలన కొన్ని కొత్త కొత్త వస్తువులు మనం కనుక్కుంటాం కదా! దానికి కృతజ్ఞత అంటూ ఆహ్, అలాగే ఈ కష్టతరమైన పరిస్థితిలో ఒకరికొకరు సహాయం చేసుకుంటారే, దానికి కృతజ్ఞత అంటూ మాత చెప్పిందంట. సో, అలా చెప్పినందుకు మాత కృతజ్ఞత ఉన్న పరిస్థితికి కృతజ్ఞత చెప్పుకున్నందుకు ఆ మార్పులొచ్చాయి. కొత్త పంటకి పండించడానికి కొత్త రకంగా నీళ్లు పంపించడానికి మార్గాలు వీళ్ళు చూసారంట. సో, ఆహ్, అందుకే ఎంత కష్టాలైనా సరే అవి మనకు ఆహ్, ప్రోగ్రెస్‌ని కలిగిస్తాయి. మనకు లాభాన్ని కలిగిస్తాయి. సో, ఆహ్, ఒక కష్టం ఉంటేనే మనకు కొత్తది ఇంకేదైనా జన్మనిస్తుంది. సో, మాత ఎప్పుడు ఇదే చెప్తుందంట. ఆహ్, ఏ సో, బయట ఎంత కష్టతరమైన ఉన్నా సరే, బయట ప్రపంచం అంధకారంగా ఉన్నా సరే, కృతజ్ఞత భావం అనేది మనలో కొత్తది సృష్టించడానికి మేల్కొల్పుతుందంట. అదెంత కష్టమైనా సరే. మాత ఇది ఎన్నో సార్లు చూపిచ్చింది. అని ఆహ్, ఆహ్, సోమ చెప్తోందనమాట. ఒక్కసారి ఇలాగే వంటగదిలో ఉన్న సర్వెంట్స్ మనకు గుర్తుంటే సీతాయనంలో వంటగదిలో ఆహ్, అందరూ చేరి సీత జి సీతమ్మ ఇలా చేసింది, సీతమ్మ ఇలా చెప్పింది అని చెప్పుకునేవాళ్ళు అని మనము విన్నాము. సో, ఆ సిట్యుయేషనే అనమాట. ఒకసారి ఇలాగే వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట. సీతమ్మ ఇలా చెప్పింది కృతజ్ఞత భావం గురించి అని అంటుంటే, అప్పుడు అక్కడ జనక మహారాజొచ్చాడంట. అది విని, అవును సీతమ్మ చెప్పింది కరెక్టే. ప్రతి ఒక్కరి వలన ధ్యానం చేయడానికి కుదరదు. ప్రతి ఒక్కరికి మంత్రాలు, నామజపము, ఆధ్యాత్మిక సాధన చేయడానికి కుదరకపోవచ్చు. కానీ కృతజ్ఞత కృతజ్ఞత భావం చెప్పుకోవడము అందరికీ కుదురుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒకటి ఉంటుంది. ఆ ఉన్నదానికి వాళ్ళు కృతజ్ఞత చెప్పుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది అని జనక మహారాజు చెప్తాడంట. సో, ఇది ప్రాక్టీస్ చేయడం వలన ఎంతో గొప్ప ఇదొక గొప్ప సాధన. ఇ ఇ ఇదొక గొప్ప పవర్. ప్రతి దాని పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉండడం అనేది అని ఆహ్, ఆహ్, ఇది చెప్తుందనమాట. సో, అలాగే ఆహ్ ఈ కృతజ్ఞత భావం అనేది నేను మళ్ళీ సీతమ్మ అడవికి వెళ్ళప్పుడు వనవాసంకెళ్లారు కదా! సీతారాములు, లక్ష్మణుడు. తర్వాత ఆహ్, సీతమ్మ అడవికి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ అది వినిందంట సీతమ్మ దగ్గర. నేనెంత అదృష్టవంతురాలినబ్బా! ఎంత బాగా ప్రకృతి తిరిగే అవకాశం దొరికింది. ఇన్ని డిఫరెంట్ డిఫరెంట్ అడవులు, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌ని నేను ఆహ్ తిరగడం జరిగింది. ఎంత అదృష్టమబ్బా! ఎంత నాకు లక్ ఇది అని మాత అంటా ఉందంట. తిరిగొచ్చిన తర్వాత నేను నా జీవితంలో ఆనందమైన రోజులివి. సో, చూడండి ఒక మహారాణి రాజ్యాన్ని వదిలి భోగభాగ్యాలు వదిలేసి అడవిలో, కుటీరాల్లో అన్ని తానే పనులు చేసుకుంటూ ఉండింది. కానీ ఏమంటా ఉంది, నేనెంత అదృష్టవంతురాలిని. ఈ ఈ ఎన్నో ప్లేసెస్ చూడగలిగాను. ఎన్నో కొత్త కొత్త వృక్షాల్ని, కొత్త కొత్త జంతువుల్ని, అడవుల్లో ఉన్న జనాన్ని ఇవన్నీ నేను చూడగలిగాను. అవన్నీ నా జీవితంలో అన్నిటికన్నా ఆనందకరమైన రోజులవి అని మాత అంటా ఉందంట. సో, అప్పుడు సోమ అడిగిందంట మాతని, "అయితే మాత మీరు లంకలో కూడా ఉండొచ్చారు కదా! లంకలో ఉండడం కూడా మీకు గొప్పనేనా?" అని అంటుంది. "ఆ! ఎందుకు కాదు?
అని మెరుస్తున్న కళ్ళతో అంటుందంట మాత. ఆ లంకలో నేను ఆహ్, హ్మ్. ఎన్నో తెలుసుకున్నా. రావణుడి యొక్క అత్యాశ ఎలా ఉండింది? నేను ఎంతవరకు ఈ అత్యాశ, అహంకారం అనే గుణాల్ని నేను మిథిలాలో, అయోధ్యలో చూడలేదు. అవి ఎలా ఉంటాయో తెలీదు. మరి నేను ఫస్ట్ హ్యాండ్ లంకలోకెళ్ళినందుకు అవన్నీ ఎలా ఉన్నాయో అని చూడగలిగాను. అది కూడా గొప్పనే కదా! అంటుందంట మాత. సో, ఆహ్ అక్కడ డైరెక్ట్‌గా వెళ్ళి అతను చేస్తున్న డ్యామేజెస్‌ని నేను చూడగలిగాను. అంతులేని కోరికల వలన జరుగుతున్న ఘోరాల్ని నేను చూడగలిగాను. సో, దానివలన ఇదొక మన గొప్ప లెసన్ భవిష్యత్తు వాళ్ళకి. ఆ అంతులేని కోరికలు అనేవి ఆహ్, మనకు ఎంత హాని చేస్తాయి అని. సో, ఈ పాఠం నేర్చుకోలేకపోతే మళ్ళీ ఇలాంటివే రిపీట్ అవుతాయి. సో, ఇవి మనం తెలుసుకోవాలి. ఈ మాయను మళ్ళీ మనపై పని చేయకుండా మనం రక్షించుకోవాలి అంటూ ఆహ్, మాత చెప్పిందంట. సో, ఇంకా సోమయ్య చెప్తా అండి. హ్మ్. సో, నాకు తెలిసి మాత లంకలో ఎంతో మందికి సహాయం చేసింది. రాముడికి లంకలో ఉండి తను హెల్ప్ చేసింది. ఆహ్, రావణ రావణాసురుడి మైండ్‌ని మాయని అంతా క్లోజ్ చేసేసింది. ఎందుకంటే రావణాసురుడిది మైండ్ యొక్క పవర్‌ఫుల్ శక్తి కదా! అతను తన మాయతో ఏదైనా సృష్టించగలడు. ఎంతో ఇబ్బందిని కలిగించగలడు. కానీ మాత అక్కడ ఉండి అతని మాయని మనసు యొక్క మాయ పనిచేయకుండా ఆహ్, చేసింది. సో, దానివల్ల తను ఎంతో కృతజ్ఞత భావం చూపిస్తోందంట. లంకలో నేను వెళ్లి ఇంత చేయగలిగాను. ఎంత అదృష్టం నాకు. ఎంత నేను దాని కోసం ఎంతో కృతజ్ఞతతో ఉన్నాను అంటూ మాత చెప్పేదంట. మళ్ళీ ఇప్పుడు వనవాసంలో ఇప్పుడు మళ్ళీ అడవిలో ఉంది కదా! దానికైతే మాత ఎంత కృతజ్ఞత చెప్పుకుంటుందో అంట. అంటే నేను నా పిల్లల్ని ఇంత అడవుల్లో ఇంత హాయిగా పెంచగలుగుతున్నాను. అడవుల్లో పెంచగలుగుతున్నా. ఎంత హ్యాపీ అబ్బా! నేను దీనికి ఎంతో థాంక్‌ఫుల్ ఉన్నాను అని మాత అంటుందంట. సో, ఒకసారి మాత నవ్వుతూ అనిందంట. ఆహ్, 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 ఏమనంటే ఆహ్, పిల్లలు అడవుల్లో మొక్కలతో, జంతువులతో పెరగడము అనేది వాటి పట్ల ప్రేమ చూపించడము అనేది ఒక గురువు దగ్గర విద్య నేర్చుకునే దానికన్నా ఎక్కువగంట. అడవుల్లో జంతువుల పట్ల ప్రేమతో, వృక్షాల పట్ల ప్రేమతో ఆహ్, జీవించడం, ఆ ప్రేమను కలిగి ఉండడం అనేది ఒక గురువు దగ్గర విద్యను నేర్చుకునే దానికన్నా ఎక్కువ అని చెప్తూ సో, ఇవన్నీ నేను ప్యాలెస్‌లో ఉండి చేయలేను. ఆహ్, సో, అలా ఆ మాత యొక్క ఆలోచన అన్నది మా జీవితాల్లో ప్లస్ ఈ ప్లేస్‌ని ఒక స్వర్గంలాగా చేశాయి అంటూ సోమ అంటోంది. ఇంకోసారి మాత నవ్వుతూ ఏమైందంట, భృగు మహర్షికి ఆహ్, ఇవన్నీ తెలిసేమో, అందుకే అలా అతను శపించాడేమో. నేను ప్యాలెస్‌లో ఉండి ఇవేం చెయ్యలేను కాబట్టి, నేను అక్కడ అడవుల్లో ఉండి చేయగలనంటూ ఆయన ఇలా శపించాడేమో అని నవ్వుతూ అంటుందంట మాత. సో, ఆహ్, ఇలా చెప్పుకున్న తర్వాత సో, ఈ అడవిలో ఎంతోమంది మాతోనొచ్చి కలిసారు. తమ కష్టాల్ని చెప్పుకున్నారు. తమ రోగాల్ని అవన్నీ చెప్పుకుంటే మాత వాళ్ళకి చెప్పింది ఇదే సూత్రమంట. కృతజ్ఞత భావంతో ఉండండి అని. సో, ఆహ్, నే సుమ అంటా ఉంది. నేను చూసాను. ఆహ్, ఎంత అనారోగ్యం ఉన్నా కూడా ఆ కృతజ్ఞత భావం కలిగి ఉండడం వలన ఆ రోగాలు కూడా పోయాయి జనానికి అంటూ చెప్తోందనమాట దేవానితో. సో, దేవాని నువ్వు డౌట్ పడొద్దు. నీ కృతజ్ఞత భావం వలన డౌట్ పడవద్దు. అది మెల్లగా అక్కడ కూడా వ్యాప్తి చెందుతుంది. నీ ఫీలింగ్ అక్కడ కూడా వ్యాప్తి చెందుతుంది. ఆహ్, అది పూరిలో కూడా మార్పు తీసుకొస్తుంది. ఈ జన్మలోనే మార్పు తీసుకొస్తుంది. నాకా కాన్ఫిడెంట్ ఉంది అంటూ సుమ చెప్తుందనమాట. సో, సుమ అది చెప్పిన తర్వాత మన దేవాని ఆలోచిస్తుంది. మాత లైఫ్ ఎంత అడవుల్లో ఇన్ని సంవత్సరాలుంది. లంకలో ఒక సంవత్సరం ఉంది.
అంత కష్టమైనా కూడా మాత ఎంత పాజిటివ్‌గా చూస్తుందబ్బా! అడవిలో వెళ్ళినందుకు థాంక్ యూ, లంకకెళ్ళినందుకు థాంక్ యూ అంటోంది అని ఆహ్, దేవాని ఆలోచిస్తుంది. అదే కదా మాతా జీవితం మనకు నేర్పిస్తోంది. మన లైఫ్‌లో ఉన్నదాని పట్ల మనం కృతజ్ఞత భావంతో ఉండాలి. ఆహ్ మాత తీసుకున్న ప్రతి ఒక్క స్టెప్పు మనకందరికీ మార్గదాయకమైంది అంటూ మన దేవాన్ని ఆలోచిస్తోందనమాట. ఇంక సోమ ఆహ్, ఆహ్, వెళ్ళే టైమొస్తుంది. మన దేవాని మాత ప్రెజెన్స్‌ని, మాత ఉన్న ఫీలింగ్‌ని ఫీలవుతుంది. ఆ రోజు రాత్రి ఇంకా ధ్యానంలో కూర్చున్నప్పుడు, ఇంక ఇంటికెళ్ళి ధ్యానంలో కూర్చున్నప్పుడు, మన దేవాని మళ్ళీ ఆ కలాము, బదారి వాళ్ళ గురించి ఆలోచిస్తుందనమాట. మాత ఎలా హెల్ప్ చేసింది కదా! వాళ్ళ మధ్యలో ఉన్న మిగిలి ఉన్న కర్మని ఎట్లా రిజాల్వ్ చేసింది కదా! అని ఆహ్, అని ఆలోచిస్తుంది. ఈ విధంగానే మాత వర్క్ చేస్తుంది అనుకుంటుంది. ధ్యానంలో మంచి స్థితికెళ్తుంది. ఉన్నత లోకాలకెళ్తుంది. అప్పుడు సడెన్‌గా ఆమెకు ఇంకొక చోటికి లాక్ రావడం వచ్చినట్టు జరుగుతుంది. ఒక ఘోరమైన సీన్ చూస్తుంది. ఆమె ఎక్కడుంటుందంటే లాక్కొస్తే పూరి ఇంట్లో పూరి గదిలోకి ఈమె ఆస్ట్రల్ బాడీ వెళ్ళుంటుందనమాట. చూస్తే అక్కడ పూరిని వాళ్ళ హస్బెండ్ బాగా కొడుతుంటాడు ఏదో కారణం వల్ల. ఇంకా ఈమె ఆస్ట్రల్ బాడీ పూరి బాడీలోకి ప్రవేశిస్తుంది. ఆ దెబ్బల్ని ఈమె ఫీల్ అవుతుంది. ఆహ్, ఎన్ బ ఆమె అతనెంత అవమానిస్తున్నాడు, ఎలా కొడుతున్నాడు, ఇవన్నీ ఫీల్ అవుతుంది. ఈ బాధ, ఆ ఏడుపు ఇవన్నీ ఆమె ఫీల్ అవుతుందనమాట. సో ఆ ఎక్స్‌పీరియన్స్ తర్వాత ఈమె కళ్ళు తెరిచి ఇదంతా నా ఊహనే అనుకుంటుంది. కానీ ఆ రాత్రంతా మన దేవానికి నిద్ర రాదు. ఆహ్, ఆమెకు పూరి యొక్క గత జన్మ కూడా గుర్తొస్తుంది. ఆహ్, ఆమె తన బిడ్డను కొట్టి చంపింది కదా! అవన్నీ గుర్తొస్తాయన్నమాట. సో, ఇక్కడ ఆమెకు వచ్చిన క్లారిటీ ఏమొస్తుందంటే, గత జన్మలో ఆమె ఆహ్, ఒక తన కొడుకుని కొట్టి చంపింటుంది గదా! అప్పుడు ఆహ్, దేవాని పూరికి ఫ్రెండ్ ఉంటుంది. ఈ కథ మనకు గుర్తే ఉంటుంది. సో, దేవానికి గత జన్మలో పూరి మంచి ఫ్రెండ్స్ లాగా ఉంటారు. కొంతకాలానికి ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరుగుతుంది. అయినా ఒకరోజు దేవాని పూరి ఇంటికెళ్ళి పూరికి పలకరిద్దామని వెళ్తే గత జన్మలో పూరికి, అప్పుడు ఆ తలుపు ఆహ్, క పూరి ఏమి ఉండదక్కడ లోపలుంటుంది. సరే తలుపు తెరుచుకొని ఉంటది కదా! అని లోపలెళ్లి చూస్తే ఒక మూలలో ఆహ్, ఆ జన్మలో పూరి ఆహ్, ఆహ్, ఏడుస్తూ కూర్చొనుంటుంది. కళ్ళెదురుగా కొట్టి చనిపోయిన బిడ్డ ఉంటాడనమాట. కొ అప్పుడు అది చూసి మన దేవాని ఆమెతో కోపంతో ఆమె నుంచి దూరం వెళ్ళిపోయుంటుంది. ఇంకా ఆ జన్మలో మళ్ళీ ఆమెని కలిసి ఉండదు. ఇప్పుడు ఆమెకి ఆ విజన్ మొత్తం క్లారిటీగా కనిపిస్తోందనమాట. సో, పూరి తన గత జన్మలో చేసిన ఘోరానికి గ పశ్చాత్తాపంగా తనకు తాను పనిష్మెంట్ ఇచ్చుకుంటా ఉందంట. నేను నా బిడ్డని కొట్టి చంపాను అంటూ తన జన్మల్లో ఆహ్, ఇట్లా డిజైన్ చేసుకుంటా ఉంది. నన్ను ఎవరైనా కొట్టాలి. నేను కొట్టాను గదా! నన్ను ఒకరు హింసించాలి. నన్ను కొట్టాలి. అప్పుడు నాకు సరిపోతుంది అంటూ ఇలాగే క్రియేట్ చేసుకుంటా ఉందంట తన ప్రతి జన్మని. సో, ఇప్పుడు ఆ సైకిల్ బ్రేక్ చేసే టైమొచ్చింది. ఆ సైకిల్ బ్రేక్ చేసే టైమొచ్చింది. అది నా బాధ్యత అని మన దేవాలి ఫీలవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేసి అక్కడ దగ్గరున్న ఆహ్, జ ఆహ్, పూలని సేకరిస్తుందనమాట. పూలని సేకరించి ఆహ్, హ్మ్, పూరి వాళ్ళ ఇంటికెళ్తుంది. వెళ్ళి అక్కడ తలుపు తడుతుంది. ఇంకొక ఆమె తలుపు తీసి పూరి లేదు అంటుంది. ఈమె తోసుకొని లోపలికెళ్ళిపోయి పూరి ఉన్న గదికెళ్తుంది. పూరి ఆహ్, ఆహ్, ఆమెను చూసి ఏడవదు కానీ, ఇంకా నిర్లిప్తంగా చూస్తుంది. తన ఒంటి మీద గాయాలతో అట్లా ఉంటుంది. ఆమెను చూడగానే మన దేవాని కళ్ళలో నీళ్ళొస్తాయన్నమాట. ఆమె దెబ్బల్ని చూసి. ఆ! సో, ఈసారి ఆమెను చూస్తూ ఉన్నప్పుడు మన దేవాని ఏం కనిపిస్తుందంటే ఎప్పుడూ తన ఆధిపత్యాన్ని చూపించి కంప్లెయింట్లు చేసే ఈ వ్యక్తి ఇప్పుడు ఒక దెబ్బలు తగిలిన ఒక చిన్న జంతువులాగా ఎట్లా కూర్చున్నాడు కదా! అని చూస్తుందనమాట. ఉంది కదా! అని చూస్తుంది. అలాగే ఆమెను చూస్తున్నప్పుడు ఆమె గత జన్మలోని ఆహ్, ఆహ్, ఆమె బి ఆహ్, హ్మ్. ఆహ్, బిడ్డని కొట్టి చంపిన సీన్ తనకు గుర్తొస్తుంది.
సో, ఇతరుల పట్ల ఆహ్, కరుణ కలిగి ఉండడము ఆహ్, ఎంత ఇంపార్టెంట్ కదా అని ఈమె చూస్తా ఉంది. ఆహ్, ఒకసారి నేను ఆమెని ఇట్లాగే వదిలేసి వెళ్ళినాను. కానీ ఇప్పుడు కాదు అంటూ ఆహ్, మన దేవాని ఏం చేస్తుందంటే, చేతిలో ఉన్న పుష్పగుచ్చాన్ని కింద పెట్టేసి ఆమెని హగ్ చేసుకుంటుంది. ఆమెని హగ్ చేసుకుంటే మన దేవానికి ఎలా ఫీలింగ్ అనిపిస్తుందంటే, గత జన్మలో తన వదిలేసింది ఒక ఫ్రెండ్‌ని ఆహ్, ఆ ఫ్రెండ్‌ని ఇప్పుడున్న పరిస్థితులను రెండిటిని కలిపి హగ్ చేసుకొని హీల్ అయిపోయిన ఏదైతే పెండింగ్ ఉన్న క ఉందో అది అయి పెండింగ్ ఉన్నది సాల్వ్ అయినట్టు అనిపిస్తుందనమాట. అప్పుడు ఈమె హగ్ చేస్తే ఆహ్, మన పూరి థాంక్ యూ అంటుందంట. అంటే అప్పుడు ఆమె హగ్ చేసినప్పుడు ఎవరైతే గత జన్మల్లో ఆ ఫ్రెండ్‌ని ఇప్పుడు అది రెండిటిని కలిపి హగ్ చేసుకున్న ఫీలింగ్ మన దేవానికొస్తుంది. సో, చివరగా ఇక్కడ చెప్తున్న పాయింట్ ఏమంటే, సో, కృతజ్ఞత భావం అన్నది మనకు విషయాల్ని ఉన్నది ఉన్నట్లు చూడ్డానికి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే, మనకు ఏదైనా మన కోసం వచ్చేది మనకు హెల్ప్ చేయడానికే, మనల్ని మేలుకొల్పడానికే, మనకు ఏదో ఒక లాభం ఇవ్వడానికే. మనం చూసే దృష్టిపై ఆధారపడి ఉంటుంది అంతా అనేది చివరి మెసేజ్. సో, ఇది ఫ్రెండ్స్ కృతజ్ఞత భావం గురించి మనం తెలుసుకున్న ఈ కథ. సో, ఇక్కడ ఎండ్ చేసుకుందాం.